గా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. గుడ్ ఈవినింగ్ అందరికీ. 1 ఇయర్ నుండి అండర్ గ్రౌండ్ తిరుగుతుండే. ఎవరన్నా బయటికి పిలిస్తే, ఇంటర్వ్యూలకు పిలిస్తే కూడా పబ్లిక్ అపియరెన్స్ డీటాక్స్ అని చెప్పి తిరుగుతుండే. బట్ ఇది ఫ్యామిలీ ఫంక్షన్, దీనికి చేయలేము ఆ డీటాక్స్. సో తరుణ్, సో ఫలక్నామా దాస్ సినిమా డైరెక్షన్ స్టార్ట్ చేశా. అప్పటికి ఇంకా ఈ నగరానికి ఏమైంది రిలీజ్ కాలే. సో ఆ బీటీ సైదుల్ క్యారెక్టర్ వేయడానికి అప్పులం తిరు ఒక 2-3 నెలలు ఈ స్టూడియోలోనే తిరిగిన ఆయన వెనక. చేస్తా అంటాడు, చేయనంటాడు, చేస్తా అంటాడు, చేయనంటాడు. ఒక రోజు వచ్చి బిస్కెట్ ఇచ్చిన, తీసుకోండు. ఎందుకు ఇచ్చినావు బిస్కెట్ అంటే, నువ్వు నాకు ఇచ్చినావు కదా ఒకటి అంటుండే. సో ఫైనల్గా ఎట్లనో ఒక లెక్క ఒప్పించి సినిమాలో చేయించిన. బట్ తర్వాత బాధపడ్డా, ఆయన యాక్టర్గా చాలా బిజీ అయిపోయి మా ఈ నగరానికి ఏమైంది 2 స్టార్ట్ చేస్తలేడని చాలా రోజులు ఉండే. అరే ఏంది మనం కూడా పాలు పంచుకున్నాం, ఇప్పుడు ఈయన పెద్ద యాక్టర్ అయిపోడు దాంట్లో అనుకున్నా. బట్ చిన్న సేడిస్టిక్ ఆనందం వచ్చింది తరుణ్, నువ్వు అజయ్ భూపతి సినిమాలో నేను ఐటమ్ డాన్సర్ చేసినప్పుడు. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద చిన్న ఆనందం ఉండే అదొకటి చూసినప్పుడు. మనం పెట్టిన రాకెట్ అసలు అటు ఇటు తిరిగి భలే లుంగిలోకి పోయిందని. సో జోక్స్ అపార్ట్, తరుణ్ ఈజ్ లైక్ మోర్ దెన్ ఫ్యామిలీ. చాలామందికి మనం తెలిసిన వాళ్ళకి హెల్ప్ చేస్తాము, తెలిసిన వాళ్ళ కోసం విల్ స్టాండ్ ఫర్ దమ్. అంటే ఇప్పుడు చేసిన హెల్ప్ నేను చెప్పలేను, కానీ తరుణ్ స్టూడ్ ఫర్ మీ. అంటే పరిచయం ఉన్న వాళ్ళ కోసం ఎవరైనా నిలబడతారు. నేను పరిచయం లేనప్పుడు ఆయన నా కోసం నిల్చున్నాడు ఒక టఫెస్ట్ సిచ్యువేషన్లో లైఫ్లో. అండ్ నాతోనే కాదు, హీ డస్ దిస్ టు సో మెనీ పీపుల్ అరౌండ్ హిమ్. ఆయనకు పరిచయం ఉంటే చాలు, జస్ట్ పరిచయం ఉన్న వ్యక్తికి హీల్ డూ వాట్ ఎవర్ హీ క్యాన్. మోస్ట్ హానెస్ట్ పర్సన్ ఇన్ మై హోల్ లైఫ్. అండ్ సినిమా డైరెక్టరు, సినిమా ఇండస్ట్రీలో అవకాశం రావడం, నన్ను సినిమాలో పెట్టుకోవడం, ఇవన్నీ పక్కన పెడితే ఐ ఫీల్ సో లక్కీ టు నో దిస్ హ్యూమన్ బీయింగ్. అండ్ ఐ ఆల్వేస్ టెల్ దిస్, హీ ఈజ్ మై బ్లడ్ బ్రదర్. అండ్ ఈ సినిమాకి గెస్ట్ కాదు, ఫోన్ చేస్తే నేను ఆయన మాట్లాడకముందు రేపు వస్తున్నా అని చెప్పిన, బికాస్ దిస్ ఈజ్ మై హోమ్ ఫంక్షన్. సో ఆల్ ద బెస్ట్ తరుణ్. అండ్ ఈషా, దిస్ విల్ బీ యువర్ ఫిల్మ్ ఐ నో, ఎందుకంటే ఐ నో ద స్టోరీ. సో డెఫినెట్లీ ట్రైలర్లో ఉన్నదానికంటే కాంట్రాస్ట్ ఈషాని మనం థియేటర్లో చూడబోతున్నాం అనుకుంటున్నా. ఆల్ ద బెస్ట్. అండ్ జై క్రిష్, నాకు అశోకవనంలో అర్జున కళ్యాణం వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్స్ ఇచ్చినావు, థ్యాంక్ యూ బ్రదర్. అండ్ సృజన్, ఇప్పుడు మా కొత్త ప్రొడ్యూసర్, ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ అయింది ఈ నగరానికి, ఏమైంది ఇది ఒక 1 మంత్ నుండి. సో మా ప్రొడ్యూసర్ సో ఫార్ సో గుడ్, అందుకే ఈరోజు సగమే పొగుడుతా, మిగిలిన సగం సినిమా అయినాక మొత్తం పొగుడుతా. సో సృజన్, ఆల్ ద బెస్ట్. నీకు కూడా మంచిగా డబ్బులు రావాలి, ఎక్కువ డబ్బులు వస్తే మా దగ్గర ఇంకొన్ని తొయ్యి సినిమాలకి, ఈ నగరానికి ఏమైందిలకి. అండ్ యా, ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్. ఓం శాంతి శాంతి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విశ్వక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మీ ఫ్రెండ్ కోసం ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు, ఈవెంట్ని గ్రేస్ చేసినందుకు. అండ్ ఇప్పుడు వెంకటేష్ కాకుమాను గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎక్కడున్నారు? యా, సో హలో అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇంత చలి పెడుతున్నా చాలా చక్కగా వెయిట్ చేస్తున్నందుకు. సో నైస్ టు సీ ఆల్ హియర్ అండ్ థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సృజన్ గారికి ఆల్ ద బెస్ట్ అండి ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిలిం ఫర్ తెలుగు ఆడియన్స్. అండ్ డైరెక్టర్ సజీవ్ గారికి, ఐఎమ్ వన్ ఆఫ్ దోస్, నాకు చాలా ఎర్లీ ఆపర్చునిటీ వచ్చిందండి ఈ సినిమా చూడటానికి, జస్ట్ టెస్ట్ స్క్రీనింగ్స్ అప్పుడు. థరోలీ ఎంజాయ్డ్. మీరైతే థియేటర్లో అయితే పడి నవ్వుతారు, దట్స్ ఫర్ ష్యూర్. అండ్ తరుణ్ అన్నకి ఆల్ ద వెరీ బెస్ట్, ఈషా మ్యామ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ సజీవ్ డైరెక్టర్ అన్నకి సో ఆల్ ద వెరీ బెస్ట్ అన్న. అండ్ జయకృష్ణ గారికి థ్యాంక్ యూ ఫర్ ద అమేజింగ్ స్కోర్. యా, దట్స్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ అండి. సో తప్పకుండా ఈ సినిమా January 30th థియేటర్స్లో చూడండి, మీరు పక్కా నవ్వుతారు. యూ విల్ వాచ్ అన్ అమేజింగ్ ఫిలిం ఇన్ థియేటర్. సో యా, ప్లీజ్ డూ వాచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా ఈఎన్ఈ 2లో కొత్త గ్యాంగ్స్టర్ మాగంటి శ్రీనాథ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. గ్యాంగ్స్టరా? మొత్తం గ్యాంగ్స్టర్లు అందరూ ఈడనే ఉన్నారండి. అండ్ అందరూ అంబాటి గారి తరఫున మాట్లాడుతున్నారు, నేను కొంచెం పార్టీ మారుస్తా, మా కొండవీటి శాంతి గారి తరఫున మాట్లాడతా, ఆవిడ సైడ్ వాడిని. ఇప్పుడు సార్ అదేంటి వంజరానికి
ఐ మీన్ మీ మనసు వజ్రం లాంటిదంటే ట్రైలర్లో చెప్పారు. యాక్చువల్లీ వజ్రం కాదు సార్ అది, విచ్ ఇస్ సో రియల్. ఇక్కడ నేను ఆయనను కలిసినప్పుడు హీ స్టిల్ దట్ వెల్కమింగ్ పర్సన్. ఎలా ఉంటుందంటే పని చేస్తున్నామా పార్టీ చేసుకుంటున్నామా ఎవరికి అర్థం కాదు, అలా ఉంటుంది. అండ్ బ్రహ్మాజీ గారు చెప్పినట్టు సినిమాలో సార్ సారీ డైలాగ్ మర్చిపోయా యాక్చువల్లీ. సో ఎటకారం, ఎస్. ఇప్పుడు చెప్పలేదా అంబటి గారు మీకు, ఆలికి ఆవేశం వస్తే ఆదిశక్తి అవుతుందని చెప్పలేదా మీకు? అది మిస్ చేశారు. ఆ డైలాగ్ దెబ్బేసింది మీకు అది చెప్పకుండా. బట్ ద హోల్ టీమ్ హియర్, ఎస్ ఒరిజినల్స్ అండ్ సుజిత్ గారు, సజీవ్ గారు, సారీ కొంచెం కంగారు వచ్చింది, సజీవ్ గారు అండ్ the whole team, you guys are doing really good and this movie is gonna be a bloody blockbuster. ఆ నమ్మకం నాకు ఉంది. ట్రైలర్ చూసి నేను ఎంజాయ్ చేశాను. అండ్ Jan 38 థియేటర్స్కి వస్తుంది. అందరూ హ్యాపీగా వచ్చి నవ్వుకుని చిల్ అయ్యి, ఇందాక సార్ చెప్పినట్టు యూ గైస్ బీ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ దిస్ మూవీ. మీరు బ్రాండ్ అంబాసిడర్ అవ్వండి. మీరు చెప్పండి ఈ సినిమా బాగుందని, నలుగురికి చెప్తే అది ఇంకా ముందుకెళ్తూ ఉంటుంది. అండ్ మీడియా ఈజ్ గోనా టేక్ ఇట్ ఈవెన్ మోర్ ఫర్దర్. And I hope this movie reaches every nook and corner and everyone will enjoy this movie. Thank you. థ్యాంక్ యూ శ్రీనాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా ఈఎన్ఈ గ్యాంగ్లో కౌశిక్ అభినవ్ గోమటం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఇవాళ వెళ్ళిపోకుండా ఉన్నందుకు. అయ్యో, థ్యాంక్ యూ. మీకు బాగా సర్దుబాటు అయినట్టుంది ఇవాళ. థ్యాంక్ యూ. వెళ్ళిపోద్ది అంటే వెళ్ళిపోమంటున్నారేమో అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. సో హ్యాపీ టు బీ హియర్, పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ టీమ్ అండ్ టీమ్స్ దట్ సృజన్ ఈజ్ క్రియేటింగ్. 35 సినిమా డైరెక్టర్ బ్రో, నైస్ ఫిలిం యూ మేడ్. ఇవాళ ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తున్నా, సో కంగ్రాచులేషన్స్. నేను బేసిక్గా ఐ హ్యావ్ అ బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్, ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, ఇంకా అంటే హైదరాబాద్లోనే ఉన్నారు. చాలామంది దే లెఫ్ట్ ద స్టేట్, కానీ అది మనకు అలవాటే కదా ఇక్కడ హైదరాబాద్లో, ఎవ్రీబడి లీవ్స్ ఆఫ్టర్ ఇంజనీరింగ్. సో సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ స్టిల్ హియర్. ఒక 5 years బ్యాక్ మా ఫ్రెండ్ ఇట్లానే పిలిస్తే ఎల్బీ నగర్ పోయినా. చిన్న స్టోరీ చెప్తా, ఏమో అనుకోవద్దు. ఇట్లా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతే ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ తోటి కలిస్తే మనకు తెలుసు కదా మనం ఏం చేస్తాం, మనం వేరే ఇంకేం చేయం కదా, జస్ట్ యా అంతే. దట్ వాస్ గోయింగ్ ఆన్. అయితే వాడు మధ్యలో ఒక 5-6 వాడి ఫ్రెండ్స్ కూడా వచ్చిండ్రు, విచ్ హూమ్ ఐ డోంట్ నో. ఓన్లీ ఇంజనీరింగ్ గ్యాంగ్ అనుకున్నా. ఈ 5 ఎవర్రా అంటే ఇట్లా ఒక్కొక్కడిని కల్పిస్తే అందులో ఒక అబ్బాయిని కలిసిన. నాకు ఆయన పేరు చెప్పాలని ఉంది, కానీ నిన్న ఫోన్ చేసిండు ఈ అబ్బాయి, పేరు చెప్పొద్దు అన్నాడు. నేను లేదా నువ్వు అన్న మాటలన్నిటికీ స్టేజ్ మీద నేను నీ పేరు చెప్తారా అంటే, లేదు పేరు చెప్పొద్దు. ఓకే రా, పేరు చెప్పకుండా చెప్తా. హీస్ ఒక చిన్న పెక్యూలియర్ పర్సనాలిటీ అనమాట. ఆ రోజు పార్టీలో ఉంటే ఇట్లా రూమ్ చివర్లో ఉండి కోకోనట్ వాటర్ తాగుతుండ అన్న. నేను చూసి ఏంది బ్రో ఏంటి, హౌ ఆర్ యూ, నైస్, ఆల్ గుడ్ అంటే, నేనా నల్లగా ఉన్నాను నేను అన్నాడు. బ్రో నేను హౌ ఆర్ యూ అంటున్నా బ్రో అంటే, అదే నల్లగా ఉన్నానని చెప్తున్నాను కదా. నాయన ఇదేంట్రా, ఓకే నైస్ బ్రో గుడ్ ఇది అని. ఇక ఎక్కువ మాట్లాడలేదు. పోతూ బాయ్ బ్రో, నువ్వు అసలు ఏమీ తాగలేదు నువ్వు ఇవాళ ఏంటి ఇది అంటే ఇవాళ సాడ్డే కదా, సాడ్ డే కూడా మనకి దిగదమ్మా, మనం చేయం అలా అన్నాడు. అమ్మ అంటుండేంద్ర వీడు. ఓకే నైస్ గ్రేట్ బ్రో, ఓకే కూల్ సీ యూ ఇదని. ఇది 5 years బ్యాక్ జరిగింది. 5 years నుంచి ముచ్చటగా 3 సార్లు కలిసిన ఆ అబ్బాయిని. బట్ ఆ అబ్బాయి సినిమా ఇండస్ట్రీలో ఏ ట్రైలర్ అయినా నచ్చినా, లేకపోతే ఏదన్నా కాంట్రవర్సీ బయటకు వచ్చినా, ఏదన్నా ఇఫ్ జస్ట్ ఇన్ కేస్ ఆయన అటెన్షన్ గ్రాప్ చేస్తే హీ కాల్స్ మీ. ఏదో ఇండస్ట్రీకిలో జరిగే పనులన్నిటికీ నేనే బాధ్యత, నాదే బాధ్యత అన్నట్టు ఫోన్ చేసి, స్ట్రైక్ ఏంటంట్రా ఇది ఏంటంటో ఇది ఏంటి అసలు ఈ స్ట్రైక్ ఏంట్రా అని ఆగస్టులో ఫోన్ చేసి, అరే ప్లీజ్ రా, అరే నా వల్ల అయితే జరగలేదు భయ్య ఈ స్ట్రైక్, జరుగుతుంది కొన్ని ఇవి అట్లా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటే ఇట్లా. నిన్న నాకు ట్రైలర్ చూసి హీ కాల్డ్ మీ అండ్ ఈజ్ లైక్, శాంతి చూసాను అన్నాడు. శాంతి చూసావా, ఏంట్రా అది
అదే శాంతి అని వచ్చింది కదా అంటే అన్నప్పుడు కొంచెం మాస్ అన్నమాట. అంటే జనరల్గా చాలా తొందరగా అర్థం కాడు. నాకు కూడా ఇప్పటికి అర్థం కాలేదు. నేను కరెక్ట్గా 5 ఏళ్ళలో 3 సార్లు కలిసిన ఆ అబ్బాయిని. ఏంది ఈ అబ్బాయి అని నేను నెంబర్ ఇలే మా ఫ్రెండ్ దగ్గర నుంచే బై ఫోర్స్ తీసుకున్నాడు. తీసుకొని ఒక 3 ఇయర్స్ బ్యాక్ కాల్ చేశాడు. అప్పటి నుంచి ఈ కీప్స్ కాలింగ్ మీ. నిన్న ఫోన్ చేసి శాంతి చూశాను అన్నాడు. ఏంటి ఏమైంది? ఎవర్రా శాంతి ఎవరు? ఏంటి మీ ఫ్రెండా ఏంటి? కాదురా అది వచ్చింది కదా అది ట్రైలర్ అది బాగుందిరా అది చూశాను. ఏం సినిమా రా? మీ ఫ్రెండ్ ఉన్నాడు కదా యాక్ట్ చేశాడు కదా బాగుంది అది చాలా బాగుందిరా అది. అరే ఓహో నువ్వు ఓం శాంతి శాంతి గురించి అదే మరి అదే దాని గురించి మాట్లాడుతున్నాను. ఏం నీ తెలీదా? నేను తెలుసురా చూసా నేను కూడా బాగుంది ఇది. అబ్బాయి నీ ఫ్రెండ్ కదా అంటే ఫ్రెండ్ అవును మీరు కలిసి సినిమాలు తీశారు కదా అది అంటే అవును బ్రో అది ఏ సినిమా ఆడికి ఏది గుర్తుండదు. నేను అడిగిన ఇంతకీ ఏ సినిమా రా మేము చేసింది ఏంటి ఏ సినిమా? అదే ఆ సినిమా చేశారు కదా మీరు ఏది అది నగరం పోయింది అని ఏదో అరే నగరం పోయింది కాదురా ఈ నగరానికి ఏమైంది అది సినిమా. అవునరా రే ఫేవరెట్ రా నాకు ఫేవరెట్ సినిమా. అరే ఫేవరెట్ సినిమా టైటిలే గుర్తురారా నీకు ఇంకా ఏందిరా నువ్వు ఇది అని. లేదా అబ్బాయి బాగా యాక్ట్ చేస్తాడు రా బాగా. బట్ ఆ అబ్బాయి డైరెక్టర్ తెలుసారా? ఆ సినిమా ఈ నగరానికి ఏమైనా డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు హీఈస్ యాక్టింగ్ ఇన్ ఇట్. అబ్బో బాగా బిజీ అని కూడా బాబు బాబు బాగా బిజీ చాలా బిజీ బాబు. ఇంకా ఏంటంటే ఏంటి అయితే ఎట్లుంది మరి సినిమా అంతా బాగుందా చూస్తా అంటే ఏంటి సినిమానా అన్నాడు. అరే మరి ట్రైలర్ చూశాను అన్నావు సినిమానే కదరా సినిమా. కాదు అవి ఇవాళ రేపు అది సీరియల్వి కూడా కట్ చేస్తున్నారు కదా సీరియల్స్ కట్ చేస్తున్నారు కదా ఇలాగే సీరియల్స్ కట్ చేయడం ఏందిరా? అరే నువ్వు చేసావు కదరా ఇది సీరియల్. అరే నేను సీరియల్స్ చేయలేదురా ఇంకా చేస్తే నీకు చెప్తా కానీ సీరియల్స్ నేను ఇంకా చేయలేదు. ఒరే నువ్వు అరే హో వెబ్ సిరీసా అన్న వెబ్ సిరీస్ అంటున్నావు అన్న వెబ్ సిరీస్. ఒరే వెబ్ సిరీస్కి సీరియల్కి చాలా డిఫరెన్స్ ఉందిరా ప్లీజ్ రా. ఇంతకీ ఇది సినిమారా ఇది వెబ్ సిరీస్ అని అనుకుంటున్నాడు మనోడు. ఇది వెబ్ సిరీస్ కాదురా ఇది సినిమానే. Jan 30th వస్తుంది వెళ్ళి చూడు మొత్తం నచ్చిందంటూ. అయితే ఆయనకు కూడా ఈ డైలాగ్ తోటి ప్రాబ్లం ఉండే అన్నకి. ఏట్రా అదేంటి ఆంధ్రాలో కాదు గోదావరి వాళ్ళకి ఎటకారక ప్రతీకారాలు తక్కువ అంటే అరే నాకు పర్సనల్గా ఏం తెలియదురా నేను ఆ డైలాగ్ రాయలేదు. బట్ సినిమాలో జోక్ కోసం అలా అప్పుడప్పుడు రాస్తారా నువ్వేం అనుకోవద్దు. అది కదరా కొర్రమీనలో ఏంటి ఉప్పు కారాలు తినవేయటమేమో. అరే తినరా బాబు బట్ అంత సీరియస్ తీసుకోకు. సినిమా మాత్రం బాగా కామెడీ లే కామెడీ ఉందిలే బాగుంది సినిమా బాగుంది చూస్తాను నేను చూస్తాను ఇది ఓకేరా గుడ్. ఇంకేంది అంటే హీరోయిన్ కూడా బాగుంది నాకు హీరోయిన్ బాగా నచ్చింది. వెరీ గుడ్. ఆమె ఫస్ట్ టైం కాదురా చాలా సినిమాలు చేసింది ఆమె. తెలుసురా నాకు 3 స్టోరీస్ తెలుసు నాకు 3 స్టోరీస్ అన్నాడు. 3 స్టోరీస్ ఏందిరా అంటే అరే 3 స్టోరీస్ కాదురా అది 3 రోజెస్ రా. ఆహాలా 3 రోజెస్ అని వచ్చింది అది 3 రోజెస్ 3 స్టోరీస్ కాదు. అదే బాగుంటుంది అమ్మాయి చాలా బాగుంటుందంట. సో ఐ థింక్ మీ సినిమా బాగా వాడి దాకా వెళ్ళింది అంటే 100% సినిమా ఆడియన్స్కి వెళ్ళిపోయినట్టే. ఇక మీరు ఇప్పుడు హ్యాపీగా కన్వీనియంట్ టికెట్ ప్రైజెస్ మీరు అనౌన్స్ చేశాను కాబట్టి ఐఎమ్ షూర్ ఐ విష్ ఫ్రమ్ మై హోల్ హార్ట్ దట్ మా ఫ్రెండ్తో పాటు మొత్తం అందరూ తెలుగు జనాభా అండ్ బయట యూఎస్ జనాభా కూడా అందరు వెళ్ళి సినిమా చూడాలి. బట్ తరుణ్ ఆల్ ద బెస్ట్ మ్యాన్. వాట్ అ లవ్లీ మ్యాన్. నేను ఎప్పుడో ఒక 3-4 ఇయర్స్ మేము మీకు మాత్రమే చెప్తా చేసినప్పుడు ఏంది మరి డైరెక్షన్ చేయవా అంటే నో రే నేను ఐఎమ్ జస్ట్ ఫ్లోయింగ్ అంతే జస్ట్ క్రియేటివిటీ రే ఐఎమ్ జస్ట్ ఫ్లోయింగ్ అన్నాడు. ఓ షిట్ ఓకే చాలా డీప్ ఉన్నట్టుంది ఫిలాసఫీ దీన్ని ఎక్కువ మాట్లాడకపోతేనే మంచిది అని. బట్ ఐ లైక్ యూ యాజ్ అన్ యాక్టర్ ఐ లవ్ యూ యాజ్ అ డైరెక్టర్ ఆబ్వియస్లీ. ఇంకొకటి తలపెట్టినాం కదా అది కూడా ఐ థింక్ వీఆర్ ఆల్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. ఎస్పెషలీ ఐ గ్రూ కాన్ఫిడెంట్ యాజ్ ఒక్కొక్క రోజు షూట్ చేస్తుంటే. ఈ సినిమాకి వచ్చేటప్పటికి భయ్యా ఈ సినిమా డైరెక్టర్ ఎవరు తెలుసా అని అడిగిన వాడిని. మీ ఫ్రెండే కదా అన్నాడు. కాకదే బ్రో ఇప్పుడు వీడు ఫ్రెండ్ యాక్టింగ్ చేస్తున్నాడు బ్రో వాడు డైరెక్ట్ చేయలేదు బ్రో
ఏఆర్ సజీవ్ అని ఎరా సజీవ్, అదే రైట్ కరెక్ట్. ఎరా సజీవ్ కాదు భయ్యా, ఏఆర్ సజీవ్. ఓకే, నీ ఇష్టం వచ్చినట్టు ఇట్లా నాకు ఒక్కొక్క 6 monthsకి ఒకసారి ఫోన్ చేసి ఇట్లా జమకులు ఇస్తూ ఉంటాడు నాకు, బేసిక్. బట్ నైస్, బట్ నీ పేరు కూడా ఎరా సజీవ్ అని వెళ్ళిపోయింది, బట్ గుడ్, నైస్. సో ఆల్ ద బెస్ట్. నో ఐ రియలీ లైక్ ద టీజర్ ఫ్రమ్ డే వన్. మ్యూజిక్ జే క్రిష్, అమేజింగ్ మ్యాన్. భరద్వాజ్ లిరిసిస్ట్, లవ్లీ సాంగ్. నేను యూజువలీ సాంగ్స్ అంటే నేను కొద్దిగా బీట్ మీద వెళ్తా, నేను ఎక్కువ లిరిక్స్ పట్టించుకున్న గుర్తుండవు కాబట్టి. సో బట్ ఐ రియలీ లైక్ ద లిరిక్స్. వెన్ ఐ లిరిక్స్ నేను నోటీస్ చేసిన అంటే ఐ థింక్ దే ఆర్ గుడ్ ఏమో అని నేను అనుకుంటా. మేబీ ఇట్స్ జస్ట్ ఐఎమ్ కేర్లెస్, దట్స్ ఆల్. బట్ గుడ్ వర్క్ మ్యాన్, నైస్. ఐ లైక్ ద డిఓపీస్ జాబ్ ఆల్సో. రాజమండ్రిని చాలా బాగా చూపించారు, అండ్ తరుణ్ని బాగా చూపించాడు, ఈశాన్ బాగా చూపించాడు. దే ఆర్ బోత్. టీజర్ ట్రైలర్ ఈజ్ అమేజింగ్, ఇట్స్ లవ్లీ. It is something where I think family crowds can go and nicely sit and watch. I think 2.5 hours, I think they'll have a very good time. నాకు అట్లా అనిపించింది ట్రైలర్ చూసి. ఇంకేమైనా సృజన్, ఆల్ ద బెస్ట్ సార్. I wish this movie is another blockbuster. We've started this year with the spree of blockbusters. I really believe and wish this film also joins the slew. Thanks a lot for having me, and all the best, Tarun. All the best. Lovely man. All the best, Isha. అన్నని గుర్తుపెట్టరా అందరూ? గుర్తుపెట్టరా అన్ని? ఎవరో తెలుసా? కార్తిక్ అని, నగరం పోయిందని సినిమా ఉంది కదా అందులో. థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్ అలాట్. Thank you so much, Abhinav garu. What a fantastic speech. Thank you so much for coming here and congratulating the team of Om Shanti Shanti Shantihi and Aha nunchi శ్రీనివాస్ గారిని, బాలబొమ్మల శ్రీనివాస్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ ఇప్పుడు మా బీవీఎస్ రవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అలా అద్భుతమైన సినిమాలను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఆయన. అందరికీ నమస్కారం. ముందుగా ఐ వాంట్ టు టాక్ అబౌట్ తరుణ్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్. అండ్ బిఫోర్ టాకింగ్ అబౌట్ తరుణ్, అమ్మ మీ అబ్బాయిని మీరు చాలా చాలా ముద్దుగా పెంచినట్టున్నారు. చాలా బద్ధకం మీ అబ్బాయికి, పూర్తిగా ముద్దు చేస్తారు మీ అబ్బాయిని. తరుణ్ ఫస్ట్ ఫిలిం పెళ్లి చూపుల కంటే ముందు సైనిమా అనే ఒక సినిమా తీశాడు, చిన్న షార్ట్ ఫిలిం. అప్పటి నుంచి నాకు ఐ ఫాలో హిమ్ అండ్ ఐ రిగార్డ్ హిమ్ యాజ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ హూ బ్రాట్ క్వైట్ ఎ రెవల్యూషన్ ఇన్ తెలుగు సినిమా. రామ్ గోపాల్ వర్మ గారి తర్వాత అలాంటి ఒక కల్చర్ తీసుకొచ్చిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్. తన చుట్టుపక్కల వాళ్ళందరినీ, ఫ్రెండ్స్ని డైరెక్టర్ని చేస్తూ, యాక్టర్స్ని చేస్తూ, వాళ్ళతో ఈగోలెస్గా కలిసిపోతూ ఒక సినర్జీ ఫామ్ చేసి ఒక డిఫరెంట్ సినిమాని, ఒక ఎకనామికల్లీ ప్రొడక్టివ్ సినిమాని తీసుకొచ్చిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్. అలాంటి తరుణ్ భాస్కర్ యాక్టర్ అయిపోయి సినిమాల డైరెక్షన్ బదులు గోయింగ్ విత్ ద ఫ్లో, ఇప్పుడు అభినవ్ అన్నట్టుగా గోయింగ్ విత్ ద ఫ్లో అని సినిమా యాక్టింగ్ చేయడం చాలా బాధగా ఉంది నాకు. ఎందుకంటే హీఈస్ వర్త్ ఎ మిలియన్. ఒక 10 లక్షల మందిలో ఒక తరుణ్ కూడా ఉండరు, 1 కోటి మందిలో తరుణ్ ఉంటాడు. దట్ కైండ్ ఆఫ్ ఎ టాలెంట్ హీఈస్. అండ్ ఆఫ్టర్ దట్ అతను చేసిన సినిమాలన్నింటిలో, యాక్టింగ్లో అన్నీ మంచి. అతను ఇప్పటిదాకా తరుణ్ సరిగ్గా యాక్ట్ చేయలేదు అన్న సినిమా లేదు. హీ బ్రింగ్స్ దట్ ఫ్రెష్నెస్, హీ బ్రింగ్స్ దట్ లైట్ హార్టెడ్నెస్, ఈవెన్ హౌ మచ్ డెప్త్ ఆఫ్ క్యారెక్టర్ హ్యాస్. అది చాలా కష్టం ఒక యాక్టర్గా. అలాంటి ఒక యాక్టరు, అలాంటి ఒక కల్చర్ ఉన్న యాక్టరు, డైరెక్టరు పక్కన పెడితే ఇప్పుడు ఈషాకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే అమ్మాయి చాలా మంచి యాక్టర్. సీరియస్లీ, అంతకుముందు ఆ తర్వాత సినిమా నుంచి అమ్మాయి యాక్టరు. మంచి యాక్టింగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్సే ఈషాకి ఇస్తారు కదమ్మా. మంచి యాక్టింగ్ స్కోప్ లేదండి, ఓన్లీ ఇట్ డ్యాన్స్ అంటే ఎవరు, అందుకే ఈషా ఎందుకు? చాలా కష్టం యాక్టర్స్కి, అదే ప్రాబ్లం. జయసుధ గారికి అదే ప్రాబ్లం. చాలా మంచి యాక్టర్స్కి ఏంటంటే యాక్టింగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్లు ఇస్తారు. బట్ ఒక ఫెచ్చింగ్ ఏంటంటే ఇలాంటి యాక్టర్స్ వాళ్ళు బతికున్నంత కాలం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉంటారు. వాళ్ళు దే విల్ డూ యాక్టింగ్ టిల్ దే రిటైర్. వాళ్ళు రిటైర్ అయ్యేదాకా ఉండే గొప్ప టాలెంట్ ఈషా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ విత్ ది కపుల్, గ్రేట్ సక్సెస్. అండ్ ఇలాంటి ఒక టీము, ఒక పక్క సృజన్ ఎలాంటి సినిమాలు చేసుకుంటూ వచ్చాడు, కంటెంట్ రిచ్ ఫిలిమ్స్, కాంటెంట్ రిచ్. 35, I think it's going to take away the cake in the next national awards. I wish you all that, because it hugely
ఇట్ డిజర్వ్స్ ఇట్. ఇప్పుడు ఆ సినిమా పాట నేను నీలిమేఘాలు రైటర్ ఎవరు కలవలేకపోయినా ఇక్కడ కలవడం నాకు బాధగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏంటి ఆ పాట రాసిన తర్వాత నన్ను ఎవరో పిలవలేరు అన్నారు కదా. దర్ ఇస్ హ్యూజ్ కమ్యూనికేషన్ గ్యాప్. మేము మీతో పాట రాయించుకోవాలి, మీరేమో ఎవరు రాయించుకోవట్లేదని మీరు. సో ఈ మ్యూజిక్ ఇండస్ట్రీలో చిన్న దాన్ని ఏమంటారంటే ఒక వైఫై ఉంటుంది, ఎవడు వైఫైలో వాళ్ళే ఉంటారు. ఆ మ్యూజిక్ డైరెక్టర్లు, ఆ లిరిక్ రైటర్లు, ఇంకోళ్ళకి ఆ వైఫై పాస్వర్డ్ ఎవరు పాస్వర్డ్ దొరకడం కష్టం. సో ఐ విష్ యూ గ్రాండ్ సక్సెస్. అండ్ ఈ నందకిషోర్ ఉన్నాడు 35 డైరెక్టర్ నందకిషోర్ని అడిగి, ఇంతకంటే ఏ సినిమా చేయట్లేదండి నువ్వు, ఈ 2 ఏళ్ళ నుంచి ఖాళీగా ఉన్నావు అంటే, లేదండి ఏదో స్క్రిప్ట్ రాసుకున్నాను, ఏవో తెలిసిందే కదా మీకు తెలిసిందే కదా అన్నాడు. నువ్వు డైరెక్ట్ చేయకపోతే నీ తప్పే, నేను దట్ కైండ్ ఆఫ్ ఏ టాలెంట్ యు ఆర్. అండ్ అరే సజీవా యారా సజీవ్ యార్ సజీవ్. అండ్ చూడ మళ్ళీ అదే తరుణ్ భాస్కర్ కల్చర్లోంచి ఒక సినిమా డైరెక్టరు తన ఫస్ట్ ఏడీతో డైరెక్ట్ చేస్తుంటే తనకి డైలాగులు రాసి ఒక క్యారెక్టర్ కూడా చేయటం, దట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ, వెరీ హెల్దీ సినర్జీ, ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి పైకి రావటం, మంచి సినిమాలు చేయటం, అలాంటి వాతావరణం తీసుకురావటం, ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ హెల్దీ అట్మాస్ఫియర్. ఇంత హెల్దీ అట్మాస్ఫియర్ ఉన్న సినిమా డెఫినెట్గా పెద్ద సక్సెస్ అవుతుంది. జై క్రిష్, యువర్ సాంగ్స్ ఆర్ అమేజింగ్. I think I'm going to wish everyone a grand success and welcome Vivek, Anup to Telugu industry. Great people into Telugu cinema. ఇంతకాలం హీరోయిన్లు ఫస్ట్ 2 సినిమాలు 2 మాటలు తెలుగులో మాట్లాడటం విన్నాం. ఇప్పుడు బాంబే నుంచి ప్రొడ్యూసర్ తెలుగులో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ దిస్ ఫిలిం. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు మా కెప్టెన్ ఆఫ్ ద షిప్, ద మెయిన్ పిల్లర్ ఏఆర్ సజీవ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అండ్ ద స్టేజ్ ఈజ్ ఆల్ యోర్స్. ఏం పర్లేదు, వాళ్ళు అలానే చెప్తారు, వాళ్ళు ఈవెంట్ వాళ్ళు. మనం మాట్లాడాలనుకున్నది మాట్లాడచ్చు హ్యాపీగా. చెప్పండి. అందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. యా, ఫస్ట్ నేనే చెప్పాను. థ్యాంక్ యూ అందరికీ, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ టీమ్ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అమ్మ గీతా భాస్కర్ గారికి అమ్మ థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు. అండ్ ఇవన్నీ బాయ్స్ టీమ్, అభి అన్న, శ్రీనాథ్ బో, వెంకీ అండ్ ఎవ్రీబడి థ్యాంక్ యూ. అండ్ ప్రియదర్శన్ వెళ్ళిపోయారు, థ్యాంక్ యూ సో మచ్. విశ్వకన్న, యా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్లీ నాకు ఇలాగా కెమెరా ముందు మాట్లాడడం చాలా టెన్షన్ వచ్చేస్తుంది, ఏం మాట్లాడాలో తెలియదు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బిగ్ థ్యాంక్స్ చెప్పాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సృజన్ గారండి. అండ్ అంటే జనతా గ్యారేజ్లో ఒక డైలాగ్ ఉంటుందండి, అంటే రాజీవ్ గారిని ఉద్దేశిస్తూ ఒక అరుదైన చెట్టు అంటారు కదా, అదే ఆయనండి. అంటే ఆయన స్టోరీ సెలక్షన్స్ కానీ ఆయన డిసిషన్స్ కానీ చాలా బోల్డ్గా ఆనెస్ట్గా ఉంటాయండి. నేను ఎప్పుడు చాలా షాక్ అవుతుంటాను, సార్ కొద్దిగా ఆలోచిస్తే బాగుంటుందేమో సార్ అని. లేదు సజీవ్, మనం నమ్మాం, ఖచ్చితంగా మనకు మంచిగా జరుగుతుంది అని ఎప్పుడూ పాజిటివిటీగా నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా వివేక్ సార్ అని అను సార్, వెల్కమ్ టు టీఎఫ్ఎస్ సార్. మీరు తెలుగులో ఇంకా మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో యాక్చువల్లీ అండ్ మా డైరెక్షన్ టీం అండి, ప్లీజ్ కుదిరితే రే కొంచెం స్టేజ్ మీదకి రండి అందరూ ప్లీజ్. థ్యాంక్ యూ. ఎక్కడున్నారు రే, వెళ్ళిపోయారండి రా. రే ప్రతాప్, డైరెక్షన్ టీం ప్లీజ్. అంటే ఎందుకంటే అండి, ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుండి స్టిల్ ఇప్పటి వరకు నాతో ఎక్కువ టైం స్పెండ్ చేసేది నా టీమేనండి, డైరెక్షన్ టీం. వాళ్ళ కోఆపరేషన్ లేకుండా, వాళ్ళ హెల్ప్ లేకుండా ఈ సినిమా వచ్చేది కాదు. నిజంగా ప్రతాప్ థ్యాంక్ యూ. వీడు నా తమ్ముళ్ళలాగండి నిజంగా. వీడు నా ఫస్ట్ క్రిటిక్, వీడే ప్రతి సినిమాకి. ఏ సినిమా చూసినా చెప్తాడు. ఈ సినిమా చూసినప్పుడు ప్రతిసారి ఫస్ట్ వీడిని అడుగుతాను అనమాట, రే ఎలాగుందిరా సీన్ ఎలాగుందని.
థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా శివ గారు సార్ మా పెద్ద దిక్కండి, లైక్ మా మా లైక్ బ్రదర్ అండి ఈయన. అంటే ఎంత ఈయన మాటలు ఎంత పాజిటివ్గా తీయగా ఉంటాయండి, నిజంగా చెప్తున్నాను. చాలా తీయగా మాట్లాడతాడు ఈ మనిషి. ఏదైనా చిన్న మిస్ అయిందనుకో, ఏం కాదు, చేయి ఏం కాదు అంటాడు. పక్కెళ్ళని తిడతాడం కూడా వేరే విషయం, అంటే టైం కావట్లేదని షెడ్యూల్ నిజంగా. అండ్ అరే నవీన్ ఏడాడు, ఎక్కడ ఉన్నారా నవీన్, థ్యాంక్ యూ సో మచ్ రా. వీడు నా సినిమాకి లాస్ట్ ఏడీగా జాయిన్ అయ్యి ఇది చీఫ్ అసోసియేట్గా అయిపోయాడండి. ఫుల్ లెంత్గా కంప్లీట్ పోస్ట్ మొత్తం వీడే దగ్గరుండి, ప్రతాప్ అండ్ వీడు దగ్గరుండి చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ రా వెంకీ. ఈడు వంశీ మంచి పనోడు నిజంగా. ఎలాగంటే ఆట అంతా వీడే ఆట అంతా చాలా దగ్గరుండి చూసుకొని మా ప్రొడక్షన్ డిజైనర్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా జాగ్రత్తగా కోఆర్డినేట్ చేసుకున్నాడు. థ్యాంక్స్ రా పిహెచ్డి. థ్యాంక్ యూ సో మచ్ అనిల్. కొంచెం లాస్ట్ మినిట్లో వచ్చిన లేటెస్ట్ చివరిదాకా ఉండి మా ఇంగ్లీష్ పండితుడు అనమాట. సబ్టైటిల్స్ అన్నీ వీడే క్రాస్ చెకింగ్ నాకు కంప్లీట్లీ. థ్యాంక్ యూ సో మచ్ రా. అండ్ మా యాక్చువల్లీ కంగారులో మర్చిపోతానేమో అందరి పేర్లు, అందరు టెక్నీషియన్ గురించి చెప్పడానికి ప్రయత్నిస్తాను ఖచ్చితంగా. ఏమైనా మర్చిపోతే అడ్రస్ చేయలేదని నన్ను తిట్టుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడక్షన్ డిజైనర్ విష్ణు, థ్యాంక్ యూ. అంటే ఈ సినిమాకి ఒక ప్యాలెట్ గురించి మా డిస్కషన్ ఏంటంటే కలర్ ప్యాలెట్ గురించి. అండ్ మా ప్రిన్సీ ఆల్సో, అంటే మేము ముగ్గురు మాట్లాడుకునేవాళ్ళు. అంటే కాస్ట్యూమ్స్ అంటే ఒక ఫ్రెష్నెస్ తీసుకురావాలి, ఇది ఒక గోదావరి బ్యాక్డ్రాప్లో జరిగే కథ కదా, ఒక ఫ్రెష్నెస్ ఉండాలి ఈ సినిమాకి అని ఆలోచించి అంటే చిన్న ప్రాప్ దగ్గర నుంచి అంటే ముందుగానే ప్రెప్లో ఒక ప్రీ ప్లాన్డ్గా డిస్కస్ చేసి లాస్ట్కి ఇంట్లో వేసే వాల్ కలర్తో సహా విత్ క్యాలెండర్తో సహా ఎలా ఉండాలి ఏంటని చాలా డిజైన్గా ఏదో అంటుకట్టినట్టుగా చాలా బాగా చేశారు. ప్రిన్సీ థ్యాంక్ యూ సో మచ్ టీచర్. అండ్ విష్ణు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా సాహిత్యం వారు సాంగ్స్ అండి. యాక్చువల్లీ ఇందులో చాలా సాంగ్స్ ఉన్నాయి, మీ జూక్ బాక్స్లో రిలీజ్ అవుతాయి. మొత్తం ఒక 4 సాంగ్స్ అండ్ బిట్ సాంగ్స్ ఒక 3-4 ఉన్నాయి. కంప్లీట్ ఆల్ 7 సాంగ్స్ అనే రాసాడండి. నేను ముద్దుగా సాహిత్యం అని పిలుస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్ భరద్వాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ సినిమాకి అంటే ఆర్టిస్టులు అందరూ యాక్ట్ చేసేసారు, అంతా బాగా వచ్చింది, అంతా ఓకే. ఒక సౌండింగ్ బేసికలీ అంటే ఒక సీను ఆ ఎమోషన్ ఇంకా పెరగాలి అంటే ఒక సౌండ్ చాలా ఇంపార్టెంట్ బేసికలీ. అంటే నేను చాలా బలంగా నమ్ముతాను. ఒక బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఒక సాంగ్స్ ఒక సినిమాకి ఇంకా ఒక స్థాయికి తీసుకెళ్లాలంటే అది వన్ అండ్ ఓన్లీ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ జయక్రిష్ బ్రో. నిజంగా రియలీ అంటే నువ్వు నాకు దొరకడం ఒక డైమండ్ దొరికినట్టే నాకు. లేదు నిజంగా ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీరు థియేటర్లో చూసినప్పుడు నిజంగా చెప్తున్నా ప్రామిస్ అదిరిపోద్ది అంతే. అది మొత్తం క్రెడిట్ గోస్ టు జై. థ్యాంక్ యూ బ్రో. అండ్ ఇంకెవరు ఉన్నారు? అండ్ మా కో ఆర్టిస్టులు బిందు గారు అండ్ ధీరజ్ అందరూ, శివనారాయణ గారు, బ్రహ్మాజీ గారు అండ్ మా గోపరాజు విజయ్ గారు, సురభి ప్రభావతి గారు, అనీశ్వీ రెడ్డి గారు అండ్ ఎవ్రీబడి అందరూ చైల్డ్ ఆర్టిస్టులు, హాయరా తల్లి అండ్ ఎవ్రీబడి చాలా మా కోసం టైం కేటాయించి చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాకి ఒక హీరో అంటారు కదా, మై సూపర్ స్టార్ ఈషా గారండి. నిజంగా అంటే నేను ఫస్ట్ మీట్ అయినప్పుడు అంటే నాకు చిన్న ఇబ్బంది కొంచెం లేడీస్తో మాట్లాడడం, నాకు ఫస్ట్ నుంచి కూడా నేరేషన్ చాలా బ్యాడ్గా ఇచ్చాను, నాకు బాగా నాకు తెలుసు బేసికలీ, గుర్తుందో లేదు తెలియదు కానీ ఫస్ట్ కన్వర్జేషన్ నాకు బాగా గుర్తు. నేను అంతకుముందు ఆ తర్వాత సినిమా గురించి మాట్లాడానండి. తన ఫస్ట్ ఫిలిం అనన్య అనే క్యారెక్టరేషన్ నాకు బాగా ఇష్టం అండి. ఆ సినిమా
మీరు చాలా బాగా చేశారు అని చెప్పా. ఈ ఈ సినిమాలో శాంతి అనే పాత్ర అంటే తన కెరియర్లో ఇంకా ఎలాంటి పాత్ర వస్తాయో తెలియదు కానీ అండి, శాంతి అనే పాత్ర జీవితాంతం నిజంగా గుర్తుండిపోతుందండి. ఇక్కడ ఉంటుందన్నమాట. ఆ క్యారెక్టరేషన్ అంత బాగా చేశారు. అంటే ఏ ఒక్కరోజు కూడా అంటే యాజ్ ఏ డెబ్యూగా నాకు చిన్న టెన్షన్ ఉంటుందన్నమాట. మనకి ఈ ఎక్స్ప్రెషన్ కావాలి, ఇది కావాలి అని అంటే అంటే ఎలా కరెక్షన్ చెప్తారో చిన్న భయం ఉంటుంది జనరల్గా. అస్సలు ఎలాంటి కరెక్షన్ కాదండి. అంటే ఎంత అలాగా నమ్మారు అనేది అది నేను మాటలో చెప్పలేను. సారీ, వర్డ్స్ కూడా రావట్లేదు. నిజంగా అంత బాగా నమ్మారండి ఇషా గారు. నిజంగా థ్యాంక్ యూ ఇషా గారు, నన్ను నమ్మి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వన్ అండ్ ఓన్లీ నా లైఫ్లో హీరో అండి ఆయన. అంటే నా లైఫ్కి హీరో ఆయన. బేసిక్ ఎందుకు చెప్తున్నానంటే తరుణన్న ఆయన సినిమాకి నేను ఏడీగా జాయిన్ అయితే చాలు అని నేను పెళ్లి చూపులు చూసిన తర్వాత ఇది ఇక్కడే ఆఫీస్ ఉండేది అనమాట. నేను చాలాసార్లు అంటే అన్నం కలవలేకపోయాను కానీ ఆఫీస్కి చాలాసార్లు కలిశాను. బట్ అన్ఫార్చునేట్ కుదరలేదు. మేబీ దేవుడు డైరెక్షన్ చేసే అవకాశం ఇవ్వడం కోసమే అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అండ్ తరుణన్న క్యారెక్టరేషన్ అంటే ఓంకార్ నాయుడు అనే క్యారెక్టర్ అంటే ఫస్ట్ టైం అంటే మీకు సప్రెస్ చేసేది గోదావరి స్లాంగ్లో అన్న మాట్లాడడం. అంటే నేను ఎప్పుడు చూడలే, అంటే ఇంటర్వ్యూస్లో కానీ ఇది కానీ అంతా ఓన్లీ తెలంగాణ స్లాంగ్లో కనిపిస్తారు. ఈ సినిమాలు కంప్లీట్లీ తరుణ్ భాస్కర్ కంటే ఓంకార్ నాయుడు అనే క్యారెక్టర్ బాగా మీకు గుర్తుండిపోద్ది ఖచ్చితంగా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అంతే లాస్ట్కి వచ్చేసరికి అయిపోద్ది, నా బ్యాటరీ అయిపోద్ది. అదే గొంతు అప్పుడే ఆరిపోయింది. ఇట్స్ ఓకే, ఉన్నాయి తెచ్చుకున్నా. బట్ థ్యాంక్ యూ సో మచ్. అది థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఇంతకు మించి ఎక్కువ మాట్లాడితే కొడేస్తారు ఇంక నన్ను. ఇప్పటికే చాలా మాట్లాడేసాను అనుకుంటా. ఖచ్చితంగా 30th అంటే ఇందులో ప్రతి టెక్నీషియన్, ప్రతి ఆర్టిస్టులు ఒక ఆనెస్టీ అటెంప్ట్ అనేది చేసామండి, ఇంక్లూడింగ్ నాతో సహా. ఆ ఆనెస్టీని చూడండి, మీకు సినిమా ఒక కొత్తదనం ఇస్తుంది 100%. ఒక ఫ్రెష్నెస్ ఉంటుంది. ఇందాక సృజన్ గారు చెప్పినట్టు కామెంట్లో ఒక నెగిటివిటీ అనేది కామన్. ప్రతి రంగంలో ప్రతి సినిమాకి ఒక బ్యాచ్ ఉంటారు, అది పెడతా ఉంటారు. జస్ట్ లీవ్ ఇట్, అదంతా వదిలేసేయండి. జస్ట్ ఒక కథని ఎలా చెప్పామనేది చూడండి. ఇప్పుడు ఒక్కొక్క భాషలో ఒక్కొక్క కథను ఒకలా చెప్తాం. సో ఈ కథని మన తెలుగు భాషలో ఎలా చెప్పాము, ఎలా చూపించాము, అంత ఆ కొత్తదాన్ని ఎలా తీసుకొచ్చాము అనేది మీరు 30th ఖచ్చితంగా చూస్తారు 100%. ట్రస్ట్ మీ, బిలీవ్ మీ. జనవరి 30న ఖచ్చితంగా థియేటర్స్కి వచ్చి అందరూ సినిమా చూడండి. రేట్స్ కూడా ఇంత చెప్పారు, సింగిల్ థియేటర్స్ 99 అండ్ మల్టీప్లెక్స్ ఇస్ 150 అని. డెఫినెట్లీ వెరీ రీజనబుల్ ప్రైజెస్. చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్పెషల్లీ ద మీడియా పీపుల్ అండ్ సారీ వంశీశేఖర్ అన్న, ఐ ఫర్గెట్. అండ్ మా ప్రొడక్షన్, సారీ సార్ భవన్ గారు మర్చిపోయాను సార్. సౌమిత్రి, సారీ మా మర్చిపోయాను. చెప్తున్నారు కదా, అదే తిట్టుకోకండి. టైం అయిపోయింది. అది ఆయన ఇంత అయితే టైం అయిపోయింది అంటున్నారు, ఆయన పేరే మర్చిపోయాను నేను. భవన్ గారు నిజంగా చాలా థ్యాంక్ యూ సార్. అంటే షూట్లో ప్రతి ఆర్గనైజేషన్ గురించి స్టిల్ ఈవెంట్ ఆర్గనైజ్ చేసే వరకు ఆయన చాలా కష్టపడ్డారు ఆయన. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సౌమిత్రి మా కో ప్రొడ్యూసర్ అండ్ ఎగ్జిక్యూటివ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకెవరైనా పేర్లు మర్చిపోయి ఉంటే ఐఎమ్ రియలీ సారీ. డెఫినెట్లీ సక్సెస్ మీట్లో అందరి పేర్లు అడ్రస్ చేస్తా, అందరి నేమ్స్ చెప్తాను. ట్రస్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సజీవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు. మీ ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పీచ్ మీరు ఇంటికి వెళ్ళాక హ్యాపీగా చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఆహా నుండి బాలబొమ్మల శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఈ సినిమా చూసి ఫస్ట్ రివ్యూ చెప్పబోతున్నారనమాట ఈయన, మన ఓం శాంతి గురించి. సో ద ఫస్ట్ రివ్యూవర్. అందరికీ నమస్కారం అండి. సృజన్ గారు నాకు 35 చిన్న కథ కాదు సినిమా నుంచి పరిచయం. ఆ సినిమా స్క్రీనింగ్కి పిలిచినప్పుడు
థియేటర్ మొత్తానికి నేను ఒక్కడనే ఉన్నాను. ఒక్కడనే ఉన్నప్పుడు చేతులు కాళ్ళు జనరల్గా వణుకుతాయి. బయటకు వచ్చిన తర్వాత ఒక చిన్నపిల్లాడు ఎగ్జామ్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నట్టు బయటకు వచ్చినప్పుడు అడిగారు నన్ను, ఎలా ఉంది సార్ అని. అంటే వెంటనే CULT కల్ట్, నాకు సాగర సంగమం, కేవి విశ్వనాథ్ గారి సినిమా సాగర సంగమం చూసినప్పుడు తెలియకుండానే కళ్ళలోంచి నీళ్ళు వచ్చినాయి. సినిమా చూసి ఏడుస్తామా నాన్ సెన్స్ అనుకునే టైప్ క్యాండిడేట్ని నేను. అలాంటిది సాగర సంగమం చూసిన తర్వాత నాకు కళ్ళలోంచి నీళ్ళు వచ్చినాయి. దాని తర్వాత 35 చిన్న కథ కాదుకి అలాగే కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. కనెక్ట్ అయ్యాను బాగా. ఏ సినిమాకైతే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారో అది డెఫినెట్గా ఎక్కడికో వెళ్తుంది. ఇప్పటికీ నాకు ఎవరైనా ఫోన్ కాల్ చేస్తే కనుక, ఏదైనా స్కూల్స్ నుంచి ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి మాకు, సార్ చిల్డ్రన్స్ డేకి ఏదైనా సినిమా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము, ఏ సినిమా చూపించవచ్చు పిల్లలకి అని చెప్పి అడిగితే కనుక నేను 35 చిన్న కథ కాదే ఇప్పటికీ సజెస్ట్ చేస్తాను. లాస్ట్ 1.5 year నుంచి ఇప్పటికీ సజెస్ట్ చేస్తాను. అది గవర్నమెంట్ స్కూల్స్ అవ్వచ్చు, ప్రైవేట్ స్కూల్స్ అవ్వచ్చు, మెట్రో స్కూల్స్ అవ్వచ్చు, వాటెవర్. దాని తర్వాత నా మీద ఎందుకో ఒక చిన్న నమ్మకం ఏర్పడింది సృజన్ గారికి. నేను తీసుకోమా అనేది తర్వాత సంగతి. ఫస్ట్ పిలుస్తారు, స్క్రీనింగ్కి పిలుస్తారు. అదే విధంగా నేను ఈ సినిమా కూడా చూడడం జరిగింది. కనెక్ట్ అని చెప్పాను కదా ఇందాక, అలాగే కనెక్ట్ అయ్యాను. మన ఇంట్లో, మన చుట్టుపక్కల, మన ఊర్లలో ఎంతోమందిని ఇలాంటి క్యారెక్టర్స్ చూస్తూ ఉంటాం. సడన్గా చెయ్యెత్తాలనిపిస్తుంది పెళ్ళం మీద, భార్య మీద. కానీ అదే భార్య మన మీద చెయ్యెత్తితే అది బయటికి చెప్పుకోలేము. సో అలాంటి మీకు మల్టిపుల్ కనెక్ట్ ఉన్న సీన్స్ చూస్తున్నప్పుడు ఆటోమేటిక్గా నీళ్ళు వస్తుంటే నేను మగాణ్ణి కదా ఏడవచ్చా అని ఆలోచిస్తున్నా. కానీ వచ్చేసింది. ఏఆర్ సజీవ్ ఎక్కడున్నారు రండి. సో ఆయన అడిగారు నన్ను బయటకు వచ్చిన తర్వాత, సార్ కనెక్ట్ అయ్యిందా మూవీ అని చెప్పి. కనెక్ట్ అయ్యింది సార్. నాకు నేను ఇప్పుడు ఆలోచిస్తాను ఎవరి మీదన్నా, అంటే మా ఇంట్లో 2 అబ్బాయిలు, మా నాన్నగారు, మా అమ్మ. అప్పుడు బాయ్స్ హాస్టల్లో ఉండేది. ఇప్పుడు నేను, 2 కూతుర్లు, మా ఆవిడ ఇప్పుడు గర్ల్స్ హాస్టల్ లాగా ఉంటుంది. సో ఒక 2 ఆడపిల్లల తండ్రిగా చెప్తున్నాను, కనెక్ట్ అవుతారు. 35 చిన్న కాదుకి బిగ్గెస్ట్ ఫ్యాన్గా చెప్తున్నాను, కనెక్ట్ అవుతారు. ఈ సినిమా మన ఇళ్లల్లో, మన మాటల్లో, మన థియేటర్లో, మన చర్చల్లో, మన చర్చా గోష్ఠుల్లో వినిపిస్తూనే ఉంటుంది. ఎక్కడికక్కడ ఓ ఈ క్యారెక్టర్ నేను ఇంతకుముందు చూశాను, ఓ ఇది నేనే కదా, ఇది తప్పు, నేను ఇలా చేస్తుండకపోవచ్చు, ఈ విషయంలో తనే కరెక్ట్, ఈ విషయంలో హీరోయినే కరెక్ట్ అని చెప్పి మల్టిపుల్ టైమ్స్ మగాళ్ళు అనుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆ సినిమాతో కానీ ఈ సినిమాతో కానీ కంపేర్ చేయొద్దు. ఆ సినిమాలో ఉన్న ఫ్లేవర్ వేరు, ఈ సినిమాలో ఉన్న ఫ్లేవర్ వేరు. రామానంద్ సాగర్ తీసే రామాయణం ఒకలాగుంటుంది, మన బివి రెడ్డి గారు కానీ కేవీ రెడ్డి గారు తీసుకునే రామాయణం వేరేలా ఉంటుంది. సో వాచ్ ఇట్ యాజ్ అన్ ఇండిపెండెంట్ సెపరేట్ మూవీ. మాకు ప్రియదర్శి గారు మెయిల్ కానీ, లేకపోతే అభినవ్ గోమటం గారి మై డియర్ దొంగ కానీ, లేకపోతే తరుణ్ భాస్కర్ గారిది కీడాకోలా కానీ, నందకిషోర్ గారిది 35 కానీ, ఏ రకంగా మంచి నెంబర్స్ వచ్చాయో, సబ్స్క్రిప్షన్స్ వచ్చాయో అలా ఆ రేంజ్లో వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాటల్లో సాహిత్యం వినిపిస్తుంది, మాటల్లో మనసు కదులుతుంది. కథే సినిమాకి హీరో తరుణ్ భాస్కర, హీరో సజీవ, హీరో ఈషా రెబ్బానా, హీరో ప్రొడ్యూసరా అని అడగొద్దు. కథే హీరో. ప్రతి సీను మీకు ఎలా అనిపిస్తుందంటే, ఇంతకుముందు నేను ఇదే తప్పు చేశాను నేను అని రాని మగాడు ఒక్కడు కూడా ఉండడండి. హ్యాపీ రిపబ్లిక్ డే, వ్యాలంటైన్స్ డే ముందే వచ్చేస్తుంది. హగ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, నా మట్టి డే, మశానం డే అంటే ఏవో ఉంటాయి కదా, 7వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకా. ఆ డేస్ అన్నీ కూడా మీకు January 30th నుంచే స్టార్ట్ అవుతున్నాయి. ఎంజాయ్ ఆల్ ద డేస్. థ్యాంక్ యూ సో మచ్. వన్ సెకండ్ అండి. యాక్చువల్లీ మైక్ ఇచ్చిన ఇలా తిరిగిన వెంటనే అసలైన పర్సన్ మర్చిపోయానండి. యాక్చువల్లీ సారీ మచ్చ. అంటే యాక్చువల్లీ వచ్చిన తర్వాత వద్దు అన్నారు. యాక్చువల్లీ నేను ఎలా మర్చిపోయినా గుర్తులేదు. యాక్టింగ్ ప్లీజ్ మచ్చ అసలు అలా ఎలా మర్చిపోతారు మీరు? నిజంగా అంటే ఆ టెన్షన్లో మర్చిపోయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్గా సారీ మచ్చ. అండ్ థ్యాంక్ యూ అండి. డైలాగ్స్ నిజంగా చాలా ఎంత అంటే మీకు తెలుసు, నేను కొత్తగా చెప్పక్కర్లేదు నందు గురించి.
థ్యాంక్ యూ సో మచ్ మచ్చ. అండ్ గోదావరిని ఈయనకి కొంచెం ఎటగారం యాడ్ చేసి కొంచెం నేను గోదావరి అబ్బాయినైనా సరే నాకు కొంచెం ఆ రూట్నెస్ కొద్దిగా నాకు తెలియదండి. అంటే అక్కడే పెరిగాను కానీ ఇంకొంచెం ఆ క్యారెక్టర్లో ఆ చిన్న రూట్నెస్ తీసుకొచ్చిన హెల్ప్ చేసిన మేబీ అవునంటావా? సరే ట్రై చేద్దాం. అండ్ మా వినోద్ గారికి అండి థ్యాంక్ యూ సో మచ్. సారీ మీ పేర్లు మర్చిపోయాను, ఇంకా చాలామంది మర్చిపోయాను. బట్ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కూడా మర్చిపోవడం నా అలవాటు అనమాట. ఇలాగే చాలాసార్లు లేదు, సక్సెస్ ఈవెంట్లో మాట్లాడతాను అప్పుడు కొద్దిగా కొంచెం ప్రాక్టీస్ యాక్చువల్ వచ్చానండి. అక్కడ కూర్చున్నంత వరకు అంటే వెనకాల ఇంతమంది లేకపోయి ఉంటే కొద్దిగా ధైర్యం చేసే ఉన్నాము. ఇక్కడ వస్తే నా వెనకాల అందరూ వెయిట్ చేస్తున్నారు, ఏమో టైం అయిపోతుంది కొడతారేమో అని చెప్పి మొత్తం ఇక్కడ వచ్చిన తర్వాత ఈ మార్క్ ఏదో వేశారు ఇక్కడ నిలబడినంటే మొత్తం పోయినాయి అనమాట. ఇక్కడ వచ్చిన తర్వాత ఫ్రెష్గా ఏదో ఫ్లోలో వెళ్ళిపోయింది అంతే. ఏ వెళ్ళిందో కూడా నాకు కూడా తెలీదు, చూసుకుంటా. పర్లేదు, ఖచ్చితంగా మనం సక్సెస్ మీట్లో అందరి పేర్లు గుర్తు పెట్టుకొని మరీ మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో బేసిక్గా ఇప్పటివరకు చాలా ఈవెంట్లు చేస్తున్నాను నేను. ప్రతిసారి లాస్ట్ స్పీచ్ అంటే హీరోకి ఇస్తాము. సో దిస్ ఈస్ ద గ్రేట్ గెస్చర్ అండ్ బ్యూటిఫుల్ గెస్చర్ ఫ్రమ్ ఓం శాంతి 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 టీమ్. సో లాస్ట్లో మా ఈషారెబ్బ గారు మాట్లాడాలని, సో దానికంటే ముందు మా తరుణ్ భాస్కర్ గారు, మా ఓంకార్ నాయుడు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫంటాస్టిక్ డైరెక్టర్ అండ్ ఇప్పుడు హీరోగా మారి ఓం శాంతి 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 అంటూ మనందరినీ జనవరి 30వ తారీఖున పలకరించబోతున్నారు. లాస్ట్కి హీరోనే మాట్లాడుతుంది, అది కరెక్టే. అది ఏది మారలేదు, హీరోనే లాస్ట్కి మాట్లాడుతుంది కూడా. ఫెంటాస్టిక్. వన్ థింగ్ ఈజ్, ఇప్పుడు నేను థ్యాంక్ యూలు చెప్పిన అంటే అందరికీ పేర్లు గుర్తుంటాయి, ఎందుకంటే టీజర్ ఈవెంట్లో కూడా ఇన్నే థ్యాంక్ యూలు చెప్పిండు. సినిమా ఆడిందా ఆడలేదా, ఇది ప్రీ రిలీజా, థ్యాంక్ యూలు చెప్తానే ఉన్నాడు సజీవ్. ఇప్పుడు కూడా థ్యాంక్ యూలు చెప్తున్నాడు, అందరికీ పేర్లు గుర్తుండిపోతాయి. ఇక సక్సెస్ మీట్లో మీరే ఆడియన్సే బయటకు వచ్చి నందు థ్యాంక్ యూ, అందరికీ థ్యాంక్ యూ, తరుణ్ థ్యాంక్ యూ అని చెప్తారు. బట్ దట్ ఈస్ జస్ట్ ద వే హీ ఈజ్. సజీవ్ ఈజ్ ఆల్ హార్ట్. గోదావరి నుంచి వచ్చిన, ఐ మీన్ ఫ్రమ్ దట్ ఏరియా, అట్లాంటి మనుషులు ఎట్లుంటారంటే సజీవ్ని చూసి చెప్పొచ్చు అనమాట. ఉత్తముడు అంటే హీఈస్ బేసిక్లీ సచ్ అ నైస్ పర్సన్ బై హార్ట్. ఇంకోటి ఏంటి అంటే, నేను పొగుడుతా అనేసి నువ్వు వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తున్నావేమో, సావా కొట్టిండు సజీవ్. సజీవ్ అంటే ఏంది అంటే సజీవంగా ఉండే మనిషి, కానీ పక్కనోడిని సావ కొట్టేదని నాకు ఇప్పటివరకు తెలియదు, ఇప్పుడే తెలిసిందనమాట. షూటింగ్ అప్పుడు ఎంత చాదస్తాం అంటే, నేను అక్కడ డైలెక్ట్ మంచిగా మాట్లాడుతున్నా అని మీరు ట్రైలర్లో చూసి మెచ్చుకునే దాంట్లో 70-80% మొత్తం అంతా సజీవ్ ఇంకా వినోద్ గారు. ఈయన చాదస్తాం అంటే ఆయనకి చాదస్తాం అనమాట. ఆయన ఒక ల్యాప్టాప్ పట్టుకొని కార్పొరేట్ జాబ్ చేసుకుంటూ ఆ మైక్ అక్కడ పెట్టి హోల్డ్ ఆన్ ప్లీజ్ ఎరా అనాలి, ఎరా అని ఇట్లా ట్యూన్ చేసి, మరి నాకు రాత్రి నిద్రలో కూడా ఇట్లా చేపలు తినే ఫ్లేవర్ వచ్చేసింది, నాకు అంత గోదావరి అయిపోయింది అనమాట బికాస్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ ఐ ఓ ఆల్ ద సక్సెస్ ఆఫ్ దట్ క్యారెక్టర్ టు దీస్ గైస్. ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఎనీబడి స్పెసిఫిక్లీ అని అనుకుంటున్నాను. నందు, యూ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్. నేను చూసిన రఫ్ కట్లో కూడా నాకు అర్థమైపోయింది ఏంది అంటే, ఒక క్రియేటివ్ ఇండివిజువల్ ఎటువంటి బాక్స్లో పట్టడానికి వీలు లేదు. ఆయన ఏ పని చేసినా కానీ ఇట్స్ గోయింగ్ టు లీవ్ అ మార్క్. దానికి నిదర్శనం నందువే. ఐ థింక్ హీస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. చూడండి, అది ఈజ్ నాట్ ఈవెన్ ఏబుల్ టు టేక్ దట్ ప్రేజ్. నేను 35 చూడలే కాబట్టే కదా ఇదంతా. ఇంకా అమ్మతోటి నేను 35 చూడబోతున్నా, ఎట్టి పరిస్థితిలో చూస్తా. ఈ యాక్టింగ్ అయిపోయినాక రేపు డైరెక్షన్ ఉంది, ఆ డైరెక్షన్ అయిపోయిన తర్వాత ఇంట్లో కూర్చొని అమ్మతో చూస్తా సినిమా తప్పకుండా. ప్రొడక్షన్ డిజైన్ వైజ్ ఫెంటాస్టిక్ జాబ్ మ్యాన్ విష్ణు. శివ గారు, డైరెక్షన్ టీం అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. నేను చాలా క్రిప్ చేసినాను డైరెక్షన్ టీమ్ని. అన్నిటికీ ఒక నవ్వు వచ్చి, షెడ్యూల్ అయితే అట్లనే ఉంటుంది సార్ అన్నాడు. ఆ నవ్వు, ఆ షెడ్యూల్ ఏ టైంలో చెప్పినాడో కానీ, నా ఈ నగరానికి ఏమైంది ఇటు షెడ్యూల్ అంతా ఇట్లా అవుతుంటే నేను ఒక్కసారి వెనకాల చూస్తే ఈయన శివగారు ఉన్నారు. షెడ్యూల్ బాగా అవుతుందా సార్? నువ్వు తిట్లు కోసమే అయ్యా. బట్ నో, దే వర్ వెరీ స్వీట్, దే హ్యాండిల్డ్ మీ రియలీ వెల్. ఐ అప్రిషియేట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. డైరెక్షన్ టీమ్ హెడ్ గివెన్ మీ అ లాడ్ ఆఫ్ సపోర్ట్ ఎస్ వెల్. అది కాకుండా అసలైన స్టార్ ఈ సినిమాలో అందరూ, దే ఆర్ లాట్ ఆఫ్ హీరోస్ ఇన్ ద ఫిల్మ్. ఒక హీరో అంటే ఒక కోహినూర్ వజ్రం ఈ సినిమాకి ఎవరు అంటే భరద్వాజ్ అండ్ జయక్రిష్ చేసిన ఆ పాట. ఐ థింక్
ఎట్లా ఇది అడ్రస్ చేద్దామో చాలామంది దీన్ని ఇప్పుడు ఏదో మనం ఫ్రీగా ఒక స్టోరీ తీసుకొని చేస్తున్నామేమో అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరు ఆథెంటిక్గా వాళ్ళ దే పుట్ దేర్ ఫస్ట్ స్టెప్ ఫార్వర్డ్ అండ్ దే డిడ్ ద బెస్ట్ అనమాట. అయినా కానీ మనం ఇప్పుడు ఆన్లైన్ ఏమైనా అన్నా కానీ ఫీల్ అవుతాం కాబట్టి ఎట్లా మనం స్లాప్ బ్యాక్ ఇవ్వాలి అంటే ద బిగ్గెస్ట్ స్లాప్ వాజ్ దేర్ సాంగ్. ఇంతకంటే ఒరిజినల్ ఒక తెలుగు పాట ఒక ఇట్లాంటి సినిమాలో రాదు. ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ టు టాక్ ఎనీథింగ్ మోర్ అబౌట్ ఇట్ అని అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఐఎమ్ ఆనర్డ్ టు బీ అ పార్ట్ ఆఫ్ యువర్ మ్యూజిక్ 100%. దాని తర్వాత ధీరజ్ స్టేజ్ మీద ఉన్నావు కాబట్టి చెప్తున్నా ధీరజ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. ఆల్ ది యాక్టర్స్, బిందు గారు, ధీరజ్ అండ్ ఆల్ ది అదర్ యాక్టర్స్ ఎస్ వెల్, బ్రహ్మాజీ గారు, వాళ్ళకి ఆ పాత్ర ఎంతవరకైతే రాసినారో ఎంతవరకైతే వాళ్ళు చేయాల్సి వచ్చిందో దాంట్లో 100 out of 100 ఇచ్చేసినారనమాట. ఐ వాజ్ జస్ట్ వాచింగ్ దెమ్ ఇన్ ఆ. వీళ్ళందరితోటి నేను ఆల్రెడీ పనిచేసి ఉన్నా. సో ఐ హ్యావ్ అబ్సల్యూట్ రెస్పెక్ట్ ఫర్ దెమ్. ఐ ఆల్వేస్ బో డౌన్ టు దెమ్. ధీరజ్ కూడా హీస్ సచ్ అ గుడ్ ఫిల్మ్ మేకర్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ క్రియేటివ్లీ ఇన్క్లైన్డ్. ఇప్పుడు చాలామంది అన్నారనమాట క్లారిటీ లేదు, ఫ్లోలో వెళ్ళిపోతున్నారు. ఫ్లోలోనే వెళ్ళాలి. ఎందుకంటే ఏ రోజైతే నేను ఇది చేస్తున్నా, నేను ఇదే అని ఎప్పుడైతే కిరీటం వేసుకుంటావో దేవుడు కిందున్న కార్పెట్ ఇట్లా ఒక్కసారి గుంజి చూపిస్తాడు దేవుడు ఎవడో అని చెప్పి. సో అందుకనే ఏ ఫ్లో వస్తే ఆ ఫ్లోలో కొట్టుకోవడమే కానీ మన వల్ల చేసేది ఏం లేదు. వీలైతే సాయం చేయాలి. వీ హ్యావ్ టు డూ అవర్ బెస్ట్ అండ్ దట్స్ వాట్ ఆల్ దీస్ పీపుల్ ఆర్ డూయింగ్. దర్ ఆల్ క్రియేటివ్ ఇండివిజువల్స్. పేరుకి ఒక టైటిల్ పడాలి కాబట్టి వేస్తున్నాం, కానీ వాళ్ళకి ఎటువంటి పరిస్థితులు వచ్చినా వీళ్ళందరి దగ్గర నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ కానీ, మాట కానీ, ఆట కానీ, పాట కానీ, సినిమా కానీ వస్తుంది అన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ క్రియేటివ్లీ ఇన్క్లైన్డ్. అంతగా తప్పితే ఏముండదు ఈ సినిమా ఇండస్ట్రీలో. అండ్ ఐ నీడ్ టు థ్యాంక్ ఆల్ మై ENE బాయ్స్. వాళ్ళు వచ్చినారు. వాళ్ళు ఎందుకు వచ్చినారంటే షూటింగ్ ఉందని చెప్పిన, అందుకని వచ్చి ఉంటారేమో. వాళ్ళు సినిమా రిలీజ్ అని చెప్పలేదు, ఏదో ఒకటి చెప్పి వాళ్ళని తీసుకొని వచ్చినాం. బట్ ఐఎమ్ heartfully thanking them. I am enjoying the process with the boys. It feels like home again. And Srinath, you feel like long lost family. Thank you for being Karthik. I absolutely adored watching you in ENE 2. It's going to be amazing for sure. And the biggest hero, one more big hero right now, I should thank the AHA team. Oka cinema promotion kochi ఒక OTT సబ్స్క్రిప్షన్ ఉన్నా కానీ థియేటర్లో చూడండి అనడం అనేది గొప్ప విషయం కదా. థియేటర్లో ఇంకా రిలీజ్ అవ్వకుండా OTT పర్సన్ స్టేజ్ మీదకి పిలవడం ఎంత గట్స్ ఉండాలి. ఇదే చూడండి. దిస్ ఇస్ ద కంబ్రాడరీ అండ్ దిస్ ఇస్ ద హెల్దీ రిలేషన్షిప్ దట్ వీఆర్ ఫాస్టరింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ అప్రిషియేట్ యువర్ కరేజ్ అండ్ ఆనెస్టీ అండ్ ఆల్ ఆఫ్ దాట్. అండ్ అది కాకుండా ప్రిన్సీ థ్యాంక్ యూ సో మచ్ for transforming the entire cinema, making it very authentic. ఎక్కడ ఫ్రేమ్లో మనం చూసుకున్నా కానీ there's a lot of work by the costume and the art department. Princey, hats off to that. And Balasaumitri is a fantastic person. He's like a brother to me. He's extremely hardworking and he's doing a lot of projects. ENE 2 lo kuda he's a big part of our thing. So it feels like home ground. Oka family andaram kalsi we're making a film ani. I totally గివ్ కాన్ఫిడెన్స్ ఆఫ్ దే ట్రేడ్ మార్క్. అంటే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఏ సినిమా చేసినా కానీ అద్భుతంగా చేస్తానని నమ్మకం నాకు ఉంది ఫ్యూచర్లో కూడా. సో ఐ థ్యాంక్ దెమ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ దెన్ సృజన్ ఈజ్ మై జూనియర్ ఫ్రమ్ స్కూల్. నాకు ఎప్పుడు సృజన్ని చూసినా కానీ ఆ ఫీలింగే ఉంటుంది ఎందుకో. నాకు సృజన్ ఈజ్ మై జూనియర్ ఫ్రమ్ స్కూల్, అది ఎందుకో ఒక గర్వంగా నేను చెప్పుకుంటాను అనమాట. ద వే హీస్ కమ్ అప్ ఇన్ లైఫ్, ఒక జాబ్ చేసుకుంటూ ఒక ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకుంటూ US నుండి సినిమా అంటే పిచ్చితోటి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా డబ్బులు పెట్టడం ఈ టైంలో ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. ఐ థింక్ ఐ కెన్ సే ద సేమ్ ఫర్ అనూప్ సార్ అండ్ వివేక్ సార్ as well. ఈ టైంలో ఒక OTT అన్స్టేబుల్గా ఉంది అంటే మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుందో ఏందో ఒక గ్యారంటీ లేదు. ఆడియో రైట్స్ సిచ్యువేషన్ కూడా మనకు తెలియదు. ఏ సినిమా ఎప్పుడు ఆడుతుంది ఎట్లా ఆడుతుంది అని తెలియదు. ఒక ట్రైలర్ చూసి అంచనాలు వేసే టైంలో ఉన్నాము. ఒక గ్యారంటీ లేని టైంలో ప్రొడ్యూసరే హీరో. సో ఐ రియలీ గివ్ మై హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. సో ఇంతమంది హీరోల మధ్యలో నేను చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్నే, అది మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. దానికంటే లాస్ట్లీ ఐ వుడ్ లైక్ టు
కంగ్రాచులేట్ అండ్ ఆల్సో విష్ ఈషా. ఈషా మీరంటే నాకు చాలా ఇష్టం. ఈషా, ఐ రియలీ అడ్మైర్ హర్, ఐ అడోర్ హర్ అ లాట్. నాకు కాస్టింగ్ చేసేటప్పుడు కూడా, నెట్ఫ్లిక్స్ రాములా చేసేటప్పుడు కూడా ఐ రియలీ వాంటెడ్ సంబడి లైక్ హర్. ఇన్ఫ్యాక్ట్ ఐ వాస్ ట్రయింగ్ టు అప్రోచ్ ఈషా యాజ్ వెల్. కాకపోతే ఆమె వేరే ఆంథాలజీలో షీ వాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఈషా ఈజ్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ శాంతి 100%. ఎందుకంటే ఆమె 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 జర్నీ ఏదైతే ఉందో చాలామందికి తెలియదేమో కానీ ఆమె ఎక్కడా చెప్పలేదు. షీ ప్రెఫర్స్ సైలెన్స్ అండ్ మోస్ట్ పీపుల్, మోస్ట్ ఆఫ్ ద విమెన్ హూ ఆర్ ఫైటింగ్, దే ఆర్ మోస్ట్లీ సైలెంట్. వాళ్ళు డప్పు కొట్టుకోరు, అందుకనే వాళ్ళందరూ శాంతి. అంటే దే ఆర్ ఎంబాడిమెంట్ ఆఫ్ సైలెన్స్. ఆ రెసిలియన్స్ ఏదైతే ఉందో అది ఐ ఓన్లీ సీన్ దట్ ఇన్ ఈషా. ఎటువంటి క్రిటిసిజం వచ్చినా, ఎటువంటి మాటలు మాట్లాడినా, ఇప్పుడు ఆన్లైన్ ఎట్లా అయిపోయిందంటే ఒక వార్ ఫీల్డ్ అయిపోయింది. నోటికి వచ్చినట్టు మాట్లాడడానికి ప్రతి ఒక్కరికి ఒక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వచ్చే వరకు, ఎస్పెషల్లీ తెలుగు అమ్మాయిలు ఆ కన్సర్వ్డ్గా ఉండాలి, రిజర్వ్డ్గా ఉండాలన్న దాని నుంచి బయటికి రావడం, ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఇక్కడ పర్ఫామ్ చేయడం, టు టేక్ ఎవ్రీథింగ్ విత్ అ పించ్ ఆఫ్ సాల్ట్, గో బ్యాక్ హోమ్, కన్విన్స్ ఫాదర్స్, కన్విన్స్ హస్బెండ్స్. దానికి శ్రవంతి గారు లాంటి మనుషులకి, ఈషా లాంటి లేడీస్కి హ్యాట్స్ ఆఫ్. అండ్ దట్ ఈస్ వాట్ దిస్ ఫిల్మ్ ఇస్ అబౌట్. ఇప్పుడు ఎక్కడ పోయినా కానీ, ఒక చిన్న ఇంటర్వ్యూ పోయినా కానీ నేను చూస్తుంటా, ప్రెఫరెన్స్ నాకు ఇస్తారు. ప్రెఫరెన్స్ ఎప్పుడు హీరోకి ఇస్తారు. సార్ ఓకేనా, సార్ మీరు ఓకేనా, ఓకే. దాని తర్వాత హీరోయిన్ ఎప్పుడు కానీ ఇప్పుడు నుంచి మారాలండి అది. మా సినిమాకి హీరో మేమందరం కాదు, మా సినిమాకి హీరో ఈషా. సో కొంచెము ఆ మైండ్ సెట్ని మార్చాలి. దానికోసమే ఈ సినిమా మిమ్మల్ని తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుందనే నమ్మకం నాకుంది. తప్పకుండా మీరు థియేటర్కి వెళ్తారన్న నమ్మకం కూడా ఉంది. మీరు ఎంజాయ్ చేస్తారన్న నమ్మకం ఉంది. గో వాచ్ దిస్ ఫిల్మ్, యూ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, వాట్ అ బ్యూటిఫుల్ అండ్ ఫెంటాస్టిక్ స్పీచ్ తరుణ్ భాస్కర్ గారు. సో ఈ సినిమాకి యాక్టర్గా కూడా మీకు నేషనల్ అవార్డు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ మా తెలుగు హీరోయిన్లలో ఓజీ లాంటి హీరోయిన్ మా ఈషా రెబ్బా గారు, ఒక అమీ తుమి, ఒక అంతకుముందు ఆ తర్వాత ఒక అరవింద్ సమేత, అండ్ అలానే 3 రోజెస్ సీజన్ 1 సీజన్ 2, ఇలా ప్రతి పాత్రలో ప్రాణం పెట్టి నటిస్తారు ఆవిడ. సో హీరోలలో న్యాచురల్ స్టార్ నాని అంటాము, మా తెలుగు హీరోయిన్లలో న్యాచురల్ స్టార్ ఈషా రెబ్బా గారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో ద స్టేజ్ ఈజ్ ఆల్ యోర్స్. మా శాంతి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ శ్రవంతి. అందరికీ నమస్కారం. ఏం చెప్పాలి, అందరు చాలా మాట్లాడారు, నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈఎన్ఈ బాయ్స్ అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. రవి గారు అండ్ ఎవరైనా మర్చిపోతే ఐఎమ్ సో సారీ, దర్శి, థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సృజన్, బికాజ్ సృజన్ నాకు చాలా ఇయర్స్ నుంచి తెలుసు. ఇంకోటి, హీస్ ఆల్వేస్ బ్యాకింగ్ న్యూ కాంటెంట్ అండ్ న్యూ టాలెంటెడ్ యాక్టర్స్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, ఎవరికన్నా సరే. అది చాలా పెద్ద రిస్క్. అండ్ నన్ను కాస్ట్ చేయడం అనేది చాలా పెద్ద రిస్కీ థింగ్. ఎందుకంటే ఈజీ ఆప్షన్ వచ్చేసి ఎవరన్నా ఆల్రెడీ కమర్షియల్ హిట్ ఇచ్చిన యాక్ట్రెస్ని కాస్ట్ చేయడం. బట్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ సృజన్. అండ్ సజీవ్ ఫస్ట్ నాకు వచ్చి స్టోరీ చెప్పినప్పుడు తెలిసిన స్టోరీ ఎందుకు చెప్తున్నాడు నాకు అనుకున్నా. బట్ కానీ సజీవ్ ఈజ్ అ వెరీ డెడికేటెడ్ డైరెక్టర్. అంటే ఇప్పుడు స్టోరీ ఓకే, మనం రీమేక్ చేస్తున్నాము, సిమిలారిటీస్ ఉంటాయి, బట్ ఆ వరల్డ్ అన్నది మొత్తం క్రియేట్ చేసింది, ఆథెంటిసిటీ కానివ్వండి, ఆ రూటెడ్నెస్ కానివ్వండి, మొత్తం సజీవ్ వల్లే అది సాధ్యమైంది. సజీవ్ అండ్ నందు 35 లాంటి ఒక మంచి సినిమా తీసి, ఈ సినిమాలో మాకు డైలాగ్స్ అన్ని నందు రాశారు. అందుకే ఈ సినిమాలో మీరు ఏ క్యారెక్టర్ చూసినా, ఏ సిచ్యువేషన్, ఏ సీన్ చూసినా సరే, మీరు మీ ఇంట్లో అలాంటి సీన్ ముందు జరిగే ఉంటుంది, అలాంటి సిచ్యువేషన్ అయ్యే ఉంటుంది. సో అంత రిలేటెడ్ ఉంటుంది. సో చాలా మొండోడు సజీవ్, బట్ చాలా తిట్టుకున్నాం షూట్లో కూడా. కానీ
అవుట్పుట్ చూశాక ఓకే మొండిగా ఉండడం మంచిదే, మెటఫర్ అని చంపాడు షూట్ అంతా. కానీ ఆ మెటాఫర్స్ అన్నీ కరెక్ట్, మేము మెటామేస్త్రి అని పిలిచేవాళ్ళం, తరుణ్ పెట్టారు ఆ పేరు. సో బట్ మీరు సినిమా చూసిన తర్వాత అరే భలే ఉంది ఈ సీన్, అరే మేము ఇలానే మాట్లాడతాం, ఇలాగే రియాక్ట్ అవుతాం అనుకుంటే కనుక ఆ క్రెడిట్ మొత్తం సజీవ్కే వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ సజీవ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. నేను శాంతి లాగా ఒక 100% నేను ఉంటానని నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్ సజీవ్. నెక్స్ట్ మ్యూజిక్ బాగా ఇట్లా హై పిచ్లో ఉన్న పాటలు విని 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 సడన్గా వినంగానే నాకు ఏంటి ఇంత స్లో ఉంది అనుకున్నాను నిజంగానే. బట్ అర్థం ఉంటుంది చూడండి, ఒక లిరిక్స్లో నాకు అర్థం అదంతా ఎంత అందంగా రాశారు అంటే ఇప్పుడు ప్రజెంట్ మనకి 35లో చూసాము, తర్వాత ఇప్పుడు మా సినిమాలో అంటే మీనింగ్ఫుల్ లిరిక్స్ అనేది చాలా అరుదుగా ఉన్నాయి ఇప్పుడు. సో మాకు అంత మంచి పాట ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ జయక్రిష్ గారు అండ్ భరద్వాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మొత్తం అంతా సినిమా అంతా ఒక వరల్డ్ క్రియేట్ చేశారు కదా, ఆ క్యారెక్టర్స్లోకి ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అంటే మా కాస్ట్యూమ్స్ అవన్నీ ఆ మ్యాజిక్ క్రియేట్ చేసింది ప్రిన్సీ. థ్యాంక్ యూ ప్రిన్సీ. అండ్ మమ్మల్ని సమ్మర్లో ఫుల్గా మాడగొట్టేసి సజీవ్ అన్ని సీన్స్ బాగా తీసి అక్కడంతా బాగా కోఆర్డినేట్ చేసిన మన సౌమిత్రి గారు, భువన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంకెవరు ఉన్నారు, అండ్ ఇంకోటి వివేక్ గారు అండ్ అనూప్ గారు, వాళ్ళు తెలుగు రాకపోయినా సరే ప్రమోషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈవెన్ షూట్లో కూడా వాళ్ళు వచ్చి ఫుడ్ గురించి అంతా పొగిడారు కదా, మన తెలుగు ఫుడ్ తినడం అదే ఫస్ట్ టైం వాళ్ళు. సో దే వెరీ వెరీ హ్యాపీ. అండ్ ప్రమోషన్స్ అప్పుడు యూజువలీ అంటే వాళ్ళకి భాష రాకపోయినా సరే హ్యాండ్స్ ఆన్ ఉన్నారు, ఇలా ప్రమోట్ చేద్దాం మనం, ఇలా చేద్దామని చెప్పి హ్యాండ్స్ ఆన్ ఉన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అనూప్ సార్, థ్యాంక్ యూ వివేక్ సార్. అండ్ యా తరుణ్, ఆయనతో ఎప్పటి నుంచో వర్క్ చేయాలని ఉండింది ఆయన డైరెక్షన్లో, బట్ ఆయన ఎలా యాక్టింగ్ చేస్తారనేది ముందు చూసాం, కానీ నేను ఇంత బాగా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే యాస రావడం అనేది చాలా చాలా కష్టం. ఆయన చాలా ప్రిపేర్ అయ్యి అంబటి ఓంకార్ నాయుడుని లైవ్లోకి తీసుకొచ్చారు. సో ఇప్పుడు మీ ట్రైలర్ చూసినప్పుడు ఆ యాస అంతా చాలామంది చెప్తున్నారు చాలా బాగుంది, చాలా ఉంది అంటే ఆయన పెట్టిన ఎఫర్ట్ అట్లా ఉంది. ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ యూ తరుణ్, అండ్ ఐ హోప్ మీ డైరెక్షన్లో కూడా నేను వర్క్ చేస్తాను అనుకుంటున్నా. ఏమో అంట. ఓకే, అబ్బాయి అయితే అంటే ఆయన ఎప్పుడు అబ్బాయిలనే కాస్ట్ చేస్తారా? బాయ్స్ క్లబ్బా? ఓకే, ఐఎమ్ ఆల్సో బాయ్. యాక్చువల్లీ సినిమా చూస్తే తెలుస్తుంది దెబ్బలు బాగా ఎవరికి పడ్డాయో, ఎవరికి అంటే మీకు చూస్తే తెలుస్తుంది. ఆ ఉక్రోషం అంతా కూడా మీకు చూసినప్పుడు అరే షిట్ నేను ఇలా ఉండాల్సింది కదా అని అనిపిస్తుంది అమ్మాయిలకు చూసినప్పుడు. అండ్ అందరు కపుల్స్ కూడా బాగా రిలేట్ అవుతారు ఈ స్టోరీ. ఫ్యామిలీతో హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు, హ్యాపీగా నవ్వుకోవచ్చు. థియేటర్స్కి వెళ్ళి Jan 30th తప్పకుండా చూడండి. ఓం శాంతి శాంతి శాంతి. ఇంకెవరన్నా మర్చిపోయానా? థ్యాంక్ యూ టు అనకొండ. అనకొండ అని ఒకటి మా బతుకులు చాలా సేవ్ చేసింది రాజమండ్రిలో. అది ఒక ఏసీ యూనిట్ అనమాట. అది లేకుంటే మేము షూటింగ్ చేసి ఉండకపోము. థ్యాంక్ యూ అనకొండ, నువ్వు ఎక్కడున్నా చల్లగా ఉండాలి. ఇంకొకటి మర్చిపోయాను, అంజీ మాస్టర్, బిగ్ థ్యాంక్స్ టు యూ అంజీ మాస్టర్ గారు. మా ఫైట్ మొత్తం యాక్షన్ కొరియోగ్రఫీ ఆయనే చేశారు. మాకంటే ఎక్కువ దెబ్బలు అంజీ మాస్టర్ గారు అసిస్టెంట్కి తగిలాయి. సో థ్యాంక్ యూ సో మచ్ అంజీ గారు, థ్యాంక్ యూ. Thank you so much, Isha Rebba garu. Thank you so much and all the very best to the whole team of Om Shanti Shanti Shanti. Thank you so much to all the media people. See you all theaters on Jan 30. Today our PR was our Vamshi Shekhar and event by UV Media. Good night. Thank you so much.